ఏంటి అవకతవకలు, ఎకరం ఎంత ఉంది, ఎంత కొన్నారు, ఏ నాయకుడికి ఎంత వెళ్ళింది, ఈ ఆవు భూముల్లో ఏ అవినీతి జరిగింది, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక 4 నెలల్లోనే ఇళ్ల పట్టాల పైన కూడా ఒక అవగాహన వస్తూ ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం అందించే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకెళ్తా ఉన్నాం. ఒకే మాట మీద ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన మేము పనిచేస్తా ఉన్నాం, నడుస్తా ఉన్నాం. ఈ 100 రోజుల్లో రాజమండ్రి సిటీగా మేము సాధించిన ఘనత కూడా చూడండి. ఒక పక్కన ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ సాధించుకున్నాం. 100 సంవత్సరాల తర్వాత ఈరోజు ఎన్డీఏ కూటమిగా మేము దాన్ని గెలుపొందాం. మరో పక్కన జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చూడండి, 98 సంవత్సరాల తర్వాత ఈరోజు ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. మరో పక్కన ఛాంబర్ అధ్యక్షులు చూడండి, 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్డీఏ కూటమి మేము కైవసం చేసుకున్నాం. 100 రోజులుగా రాజమండ్రి సిటీలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ సాధించిన ఘనత ఇది. మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమాలతో ప్రజలకు వెళ్తా ఉన్నాం, చేరువవుతా ఉన్నాం. నిన్ననే గౌరవ ఎస్పీ గారితో చర్చించాం. గతంలో షీ టీమ్స్ ఉన్నాయి, అది మహిళా శక్తి కింద ఏదో ఒకటి మీరు రూపొందించి ఆ మహిళా శక్తి అన్నది ఏదైతే మీ విమెన్ పోలీసింగ్ ఉన్నారో వాళ్ళందరితో ప్రజల్లోకి తీసుకెళ్ళండి. కాలేజెస్ దగ్గర పెట్టండి, ఆకతాయిల ఆటలు కట్టించి అరికట్టండి. ఆడపిల్లలు ధైర్యంగా రోడ్ల మీద తిరిగేందుకు గాను మంచి కార్యక్రమం తీసుకోవాలి. మహిళా శక్తి కింద పెడతారో లేకపోతే మహాశక్తి అని పెడతారో ఏం పెట్టినా ఆ షీ టీమ్స్ ఇంత ముందు ఎలాగైతే మహిళలకు ఒక భరోసా కల్పించిన ఆ షీ టీమ్స్ ని రాజమండ్రి పరిధిలో ప్రారంభించాలి. నిన్ననే ఎస్పీ గారు కూడా చర్చించడం జరిగింది. సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. అలాగే విజయవాడ వరదకు కూడా రాజమండ్రి సిటీ నుంచి అనేకమైన సంస్థలు స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు. వ్యక్తులు వారికి వారిగా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇప్పటికే సుమారు 25 లక్షలు విరాళాలు ఇవ్వడం ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఈ రోజు కూడా కొన్ని చెక్కులు వచ్చినాయి. వెళ్ళి ఈ రోజున విజయవాడలోని నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతికి ఇవ్వబోతా ఉన్నాం. ఇంకొకటిది సీఎం రిలీఫ్ ఫండ్. మీరు గమనించండి, గత 5 సంవత్సరాలుగా సీఎం రిలీఫ్ ఫండ్ అన్నది ఏనాడు కూడా అధికార పార్టీ ఆనాడున్న వైసీపీ ఒక్కటంటే ఒక్క చెక్ ఇచ్చారా? ఏనాడు ఇవ్వలా. ఆ రోజు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఆరోగ్యశ్రీలో వర్తించిందా చేయించుకోండి, లేకపోతే ఈ తంటాలు మీరు పడండి, మాకేంటి బాధ్యత అనేటట్లు ప్రవర్తించేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. 12 చెక్కులు తీసుకొచ్చాం. 12 చెక్కులు కూడా సుమారు 15,61,000. 12 చెక్కులు, 11 చెక్కులు. ఒకటేమో లెటర్ ఆఫ్ క్రెడిట్, ఆపరేషన్ చేయించుకోవడానికి పర్మిషన్. ఇంకా 18 సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఈలో దగ్గరలో ఒక నెలలోనే శాంక్షన్ కూడా అవుతాయి. ఇది మా నిబద్ధత, బాధ్యత. 100 రోజుల్లోనే 16 లక్షలు రాజమండ్రిలో ఉన్న ప్రజల కోసం తీసుకురాగలిగాం. మీరు ఏ రోజైనా ₹1 తెచ్చారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా? ఏకి వెంకటేశ్వరరావు గారు 50,000 వచ్చింది. సోమంచి పుష్పవల్లి గారు 1,50,000 వచ్చింది సార్. అన్న చెక్ ప్రొడ్యూస్ చేస్తాం. రాజేంద్ర కుమార్ గారు 2,50,000 వచ్చింది సార్. తానింటి కృష్ణదుర్గ గారు 40,000 వచ్చింది. గొల్లు అనుషాదేవి గారు 2,56,000 వచ్చింది. సార్ కొంచెం